తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి తాను అమాయకుడినని, ఎటువంటి తప్పు చేయలేదని, రాజకీయ కక్షలతో తన మీద కేసు నమోదు చేశారు, తనకి ముందస్తు బెయిల్ని మంజూరు చేయండి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆశ్రయించినటువంటి నేపథ్యంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సజ్జల రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ని మంజూరు చేస్తూనే ఆయనకి కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. మీరు విచారణకి సహకరించాలి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సజ్జల రామకృష్ణారెడ్డికి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఎటువంటి వాదనలు జరిగాయి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గాకుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసు ఏదైతే ఉందో దాంట్లో అసలు నేను అమాయకుడిని, నేను ఎటువంటి తప్పు చేయలేదు, రాజకీయ కక్షలతోనే నన్ను దీంట్లో ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయండి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూనే ఆయనకు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు అయితే ఇచ్చింది. మీరు ఈ కేసులో సహకరించండి అన్ని రకాలుగా అంటూ కూడా కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏంటి సార్, నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి అమాయకులా? ఇది మన కృష్ణ గారు, ఆయన సకల శాఖ మంత్రిగా పేరు పట్టడమే కాకుండా 5 సంవత్సరాల పాటు 2019 నుంచి 24 వరకు డిఫెక్టో చీఫ్ మినిస్టర్గా కూడా పనిచేసిన వ్యక్తి ఇవాళ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశించడమే విధి వైచిత్రి, గొప్ప వైచిత్రి. ఎందుకంటే ఆయన ఇప్పుడు మొన్న ఆమె బాంబే యాక్ట్రెస్ పేరు కాదంబరికి జత్వాని, ఆ కేసులో కూడా అనేక క్రిమినల్ కేసెస్లో, అనేక దాడుల కేసుల్లో అన్నిట్లో ఉన్నాడని పోలీసులు చెప్పటం కాదు, ప్రతిపక్షాల వాళ్ళు చెప్పటం కాదు, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు చెప్పారు. అన్ని కుట్రల్లోనూ ఆయన భాగస్వామిగా ఉన్నాడు. అంటే అన్ని శాఖల్లో జరిగినటువంటి అవకతవకల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అదే కాదు, ఇలా పోలీసులను ఉపయోగించి జరిగిన అకృత్యాలు, దాడుల్లోనూ ఇలాంటి వాటిల్లో కూడా ఆయన పాత్రధారి. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ మీద జరిగిన దాడులు వాటిల్లో కూడా భాగస్వామి కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈయనకు ఒక పేరు పెట్టారు ముద్దుగా, సకల శాఖ మంత్రి అని. అంటే ఆ పేరుకి సార్థకత చేసుకున్నారా? 1000%. అసలు మా శాఖల మంత్రులు పక్కన ఉంటే ఈయన రిబ్బన్లు కట్ చేసేవాడు. ప్రారంభోత్సవాలు కానీ, శంకుస్థాపనలు కానీ, నిర్ణయాలు కానీ. హోమ్ మినిస్టర్ కూడా ఒక డమ్మీగా పక్కన నుంచి ఉంటే ఆయన పోలీస్ స్టేషన్లో ప్రారంభోత్సవాలు కూడా చేయటం, మీటింగుల్లో ఈయన ప్రధానంగా పార్టిసిపేట్ అన్నీ చూసాం. ఆఖరికి ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వ్యక్తిగత అంశాలు, కుటుంబ అంశాలు కూడా ఈయనే వచ్చి బయటకు వచ్చి మాట్లాడేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు కనపడడం, ఈ రకమైన ఓటమి రావటానికి కూడా కారణం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారేననేది పార్టీలో కోడై కుయటం వల్లనే కదా ఆయన అంత సడన్గా తీసేశారు. ఒకప్పుడు ఆయన తప్ప ఇంకా ఏమీ లేదు, పార్టీ ఎమ్మెల్యేలతో పని లేదు, మినిస్టర్లతో పని లేదు, ఎంపీలతో పని లేదు. ఒక్క రామకృష్ణారెడ్డి ఉంటే చాలు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా పర్వాలేదు, ఆయన లేకపోతే పార్టీ నడవదు అనే పరిస్థితి. ఇప్పుడు మీడియాలో ఆయనే ప్రధానంగా కనపడేవాడు. ఆఖరికి వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో కూడా సునీతారెడ్డి గారు ఏం చెప్పాలనే అంశం కూడా డిక్టేషన్ ఇవ్వగలిగిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇక అంతకన్నా ఇంకేం చెప్పగలుగుతామండి? అన్ని కేసుల్లోనూ అంత వ్యక్తిగతంగా యాక్టివ్గా ఉన్న మనిషి ఇవాళ కోర్టు ముందుకెళ్ళి నేనే చేశాను అని చెబుతాడని మనం ఆశిస్తామా? ఖచ్చితంగా నేను నిర్దోషిని, పెద్ద మనిషిని అని చెబుతాడు. మా సహచరుడే 79లో మేమంతా ఈనాడులో ఒకేసారి రిటర్న్ టెస్ట్ రాసి ఇంటర్వ్యూలు చేయి ట్రైనింగ్ అయ్యాము, తర్వాత ఉదయంలో కూడా పనిచేసాము. ఆయన అప్పుడు చాలా జెంటిల్ గానే ఉండేవాడు. మరి అసలు ఆ రామకృష్ణారెడ్డి ఈ రామకృష్ణారెడ్డి ఒకడా కాదా అని కూడా మాకు కూడా కళ్ళు నలుపుకుని చూడాల్సి వస్తుంది. ఆయన వామపక్ష భావాలు కలిగిన వ్యక్తి. ఈవెన్ వామపక్ష పార్టీలు కూడా మా సానుభూతిపరుడు, మా భావజాలం కలిగిన వ్యక్తి ఇలాంటి అకృత్యాలు ఎలా చేశాడని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. మరి ఏదో అంటారు చూడండి, ఇప్పుడు పండితుల గోష్ఠిలో ఉంటే పండితుడు అవుతాడు, లేకపోతే కర్కోటకుల కంపెనీలో ఉంటే కర్కోటకుడు అవుతాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారితో అంటకాగినప్పుడు ఈయనే జగన్మోహన్ రెడ్డి గారు మించిన శక్తివంతుడు అయ్యాడు. ఇలాంటి అకృత్యాలు చేయటంలోనూ, ఇలాంటి కుంభకోణాలు చేయటంలోనూ, లేకపోతే బొంబాయి నుంచి ఆ అమ్మాయిని జత్వానీని పిలుచురా, ఆ కేసులో ప్రధాన నిందితుడు. ఇంకా ఆ కేసుల జోలికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రజలకు సంబంధించి అనేక
ప్రకృతి విలయాలు జరిగి నష్టాలు జరిగి వీటిలోనే ఆయన సరిపోతుంది. తర్వాత అనేక శాఖల్లో జరిగిన అక్రమాలని సరి చేసుకుంటా రావటం, ఆ సరి చేసుకునే భాగమే కదా ఇప్పుడు ఈ లడ్డూ కుంభకోణం కూడా బయటకు వచ్చింది. వెంటనే అది ఆపమన్నాడు కదా, అక్కడి నుంచి తీసుకోవద్దు, మంచినీరు తెప్పించండి, కర్ణాటక ఫెడరేషన్కి ఇవ్వండి, అంతేగాని ఇలాంటి కుంభకోణాలని కంటిన్యూ అవడానికి వీల్లేదన్నాడనేగా వీళ్ళకి బాధ. తర్వాత ఆయన కూడా ఊహించలా ప్రజల నుంచి ఇంత భక్తుల నుంచి వ్యతిరేకత వస్తుందని. యాదృచ్ఛికంగా అన్ని సరి చేసుకుంటా వెళ్తా ఆయన చెప్పాడు కొంత అపచారం జరిగింది, అపచారం జరిగినందువల్ల కొనసాగించడం కరెక్ట్ కాదు, వెంటనే ఆపాలి, చర్యలు తీసుకోండి అని చెప్పారు. అది ఇప్పుడు జరిగింది. ఓకే, ఇప్పుడు దాని మీద ఆయన సిట్ వేస్తే సిట్టును కూడా ఈయనే ప్రభావితం చేస్తాడని చెబుతున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడింది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఏపీడీడీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్ అది. అవును, ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ దాని ల్యాబ్కి సంబంధించిన రిపోర్ట్ కానీ ఆయన వ్యక్తిగత అభిప్రాయం కాదు అది. అంతేగాని దాన్ని ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇంట్లో ల్యాబ్లో టెస్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. ఆయనకేం తెలీదు, వాళ్ళు టీటీడీ అధికారులు ఆయన ముందు పెట్టిన ఫైల్లో ఉన్న విషయాన్ని ఆయన చెప్పాడు బయటికి. అదేమి పారదర్శకంగా దాచుకోవాల్సిన అంశం ఏముంది? ప్రజలకి ఇప్పుడు శ్రీవారికి అపచారం జరిగినప్పుడు ఆగమ శాస్త్రాల ప్రకారం దానికి శాంతి కార్యక్రమాలు, సంరక్షణ, ప్రాయశ్చిత్తం మీకు తెలుసు వాటి గురించి, అవన్నీ కూడా జరగాల్సి ఉంది ఆగమ శాస్త్ర ప్రకారం. అది చేయించాల్సిన బాధ్యత ఉంది. రెండోది అది కంటిన్యూ కాకుండా ఆపాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఆపకపోతే ఆయన కూడా ఇందులో పాత్రధారి అయ్యేవారు కదా. కాబట్టి ఇవాళ మీరు అన్నట్టు రామకృష్ణారెడ్డి గారు దేంట్లో లేడు, ఆయన సర్వంతర్యామి. ఇప్పుడు రేపు ఇంకా అవన్నీ మొత్తం ఓపెన్ అవ్వాల. మొత్తం ఓపెన్ అయితే ఇప్పుడు అసలు ఆయన ఆ పాత్ర నుంచి ఎందుకు తప్పించారు? ఓకే, అంటే ఇందుగలడు అందులేడని బాగా చెప్పారు. ఎందుకు అలడు, ఏ స్తంభం పగలగొట్టినా అందులోంచి వస్తాడు. ఇప్పుడు అవన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు. కాబట్టి ఇది ఇచ్చింది కూడా అది మధ్యంతరం ముందస్తు బెయిల్. 25న మళ్ళీ దాని మీద విచారణ జరుగుతుందండి, పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. అప్పుడు డిసైడ్ చేస్తారు వెదర్ టు కంటిన్యూ ద బెయిల్ ఆర్ టు డ్రాప్ ద. అప్పుడు పోలీసులు కనుక మాకు ఈయన పోలీసు ఇంటరాగేషన్ కావాలి అని అడిగితే తప్పకుండా వాళ్ళు అరెస్ట్ ఇస్తారు. ఎందుకంటే అది చిన్న కేసు కాదు కదండి. ఇప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీద దాడి చేసి వాళ్ళు అటెంప్ట్ టు మర్డర్ కేసులు అయ్యి అప్పుడు వాళ్ళు చిన్న అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన మొదటి కేసు కూడా అదే. ఇప్పుడు రెండోది ఏంటంటే ఆ రోజున వాళ్ళు స్టేషన్ బెయిల్ వచ్చి అలాంటి సెక్షన్లు పెట్టుకుని బయటకు వచ్చేసారు. అవును, అసలు అంత దారుణమైన అటాక్ జరగటం ఏంటి? వాళ్ళు అదే తెలుగుదేశం వాళ్ళు చేయదలుచుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందా? నిన్న ఆయన అడిగాడు ఒక టీడీపీ లీడర్ కూడా, మరి మాకు కూడా ఇట్లాంటి అవకాశం ఇచ్చి చూడండి ఏం చేస్తామో, మీరు కూడా కేసు పెట్టొద్దు, అప్పుడు మీరు వెళ్ళి దాడి చేసి వచ్చారు కదా, మాకు కూడా అంతే అవకాశం ఉండి ఈక్వల్ గా మేము కూడా చేస్తాము, అప్పుడు మేము కేసు పెట్టాం మీరు పెట్టొద్దు, తీసేస్తామని చెప్పాడు. వీళ్ళు పెద్ద కేసు పెట్టారు అంటే మేము కూడా అంతే దాడి చేస్తాము. ఎవరైనా నాకు టీడీపీ లీడర్ గుర్తురాట్లేదు, కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా దారుణం అంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇవాళ వచ్చి మీరు ఎన్ని సూక్తులు చెప్తారా సుద్దులు చెప్తారా అని. అట్లాగే రామకృష్ణారెడ్డి గారు కనపడినంత జెంటిల్మెన్ ఏం కాదు, ఆయన లేకుండా ఏది జరగల. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయమంటే అది నిర్ద్వందంగా చేశాడు, అసలు ఆలోచించరా ఇది తప్ప రైటా అని. ఇంకోటి అండి, అంత ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నప్పుడు రాజు తప్పు చేయమన్నా కూడా మంత్రి కూడా ఆలోచించాల్సిన బాధ్యత ఉంటుంది రాజనీతి ప్రకారం. ఎందుకంటే దాని ఫలితాలు రాజు కూడా అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు వీళ్ళు చెప్పాలి, అయ్యా ఇది ఇట్లా చేస్తే మనకి ఇది ప్రమాదం, ఆ అమ్మాయిని జత్వానీని మనం బొంబాయి నుంచి కనుక ఇట్లా అక్రమ పద్ధతిలో తీసుకొస్తే అది బయటకు వచ్చిందంటే రేపు జాతీయ స్థాయి కేసు అవుతుంది. అది అందులో లేడీ వాళ్ళ కుటుంబాన్ని అంతా తీసుకురావటం, ఇంత అక్రమ నిర్బంధం చేయటం, ఐపీఎస్ ఉద్యోగాలు పోతాయి, జీవితాలు పోతాయి. ఉద్యోగాల తర్వాత మాట ఉద్యోగాలు సస్పెండ్ అవటం కాదు, వాళ్ళ మీద కిడ్నాప్ కేసు పెడతారు. తర్వాత ఆ అమ్మాయిని ఎంత దారుణమైన హింసకు గురి చేశారో అవన్నీ కూడా బయటకు వస్తాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఒకదాని తర్వాత ఒకటి కేసు నమోదు అవుతూనే ఉంది. ఒకదానిలో అంటే అన్ని శాఖల్లో జరిగిన అవకతవకల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు ప్రధానంగా వినపడుతుంది. మీరన్నట్లుగా కాదంబరి జత్వాని కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారి మామూలుగా లేదు. అలాగే ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ముక్తకంఠంతో చెబుతున్న ఆయన పేరే, మాదే ఉంది ఆయన చెప్పాడు. కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అలాగే మైనింగ్ శాఖలో జరిగినటువంటి అవకతవకల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇసుక మాఫియాలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో అంటే ఏం చెప్తారు? కత్తులు పోనే. ఓకే,
కత్తుల బోన్లో ఎటు కత్తి వచ్చి దూసుకుంటా వస్తుందో తెలీదు. ఇప్పుడు ఆయనకి తెలిసే చేశాడు, ఇవన్నీ తెలియకుండా ఆయన చేశాడు అనుకోవటం కూడా తప్పే. ఓకే. ఎందుకంటే అట్లాంటి అధికారాన్ని ఆయన అనుభవించాడు కాబట్టి ఆ తర్వాత వచ్చే పరిణామాల్లో జగన్ గారు చూసుకుంటాడు. అందులో వాళ్ళు ఏమనుకున్నారంటే 30 ఏళ్ల పాటు అసలు ప్రభుత్వంలో మార్పు రాదు, మేమే కొనసాగుతాం, 30 ఏళ్లలో వీళ్ళంతా మర్చిపోతారు. అసలు అందుకే కదా ఆయన 175కి 175 గెలుస్తానని చెప్పిన కారణం ఏంటంటే మళ్ళీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసును తీసుకొస్తా నేను, మళ్ళీ అదే మబ్బులో పడిపోతారు జనం. మబ్బులు అంటే మాయలో పడిపోతారు కాబట్టి నన్ను ఎన్నుకుంటారు, మళ్ళీ 5 ఏళ్ల పాటు ఇదే కార్యక్రమం కొనసాగిస్తాను. ఆ ధీమాతోనే కదా ఆయన చెప్పింది. ఆయన లండన్ వెళ్తా కూడా ఏం చెప్పాడు, జాతి నివ్వెరపోద్దని అన్నాడు. ఆ ఫలితం చూసి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూడబోతుంది అని చెప్పాడు. అవును, చూసింది. ఇక అట్లాంటి చరిత్ర ఇంకెవరికి కూడా రాదు. అసలు ఇంకోటి ఏంటంటే ఆయన కొంత గెలుస్తాడని కొద్దిగా డౌట్ ఉండి కూడా కొంతమంది భయపడ్డారండి వేయటానికి. టీడీపీకి వేస్తే మళ్ళీ ఇతను గెలుస్తాడన్న భయానికి వేశారు. ఇప్పుడు ఒకసారి ఓడిపోయాడు కదండి, ఇక ఈసారి నెక్స్ట్ లో ఒక సీట్ కూడా రాని పరిస్థితి వస్తుంది. మొన్న వైఎస్ఆర్సీపీ ఇది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమైంది, బీఆర్ఎస్ కి ఒక్క లోక్సభ సీట్ వచ్చిందా? అంతకుముందు ఏంటంటే తనకు ఒక బలం ఉందనే భయంతో జనం వేశారు. మొన్న ఎప్పుడైతే అసెంబ్లీలో ఓడిపోయాడో పార్లమెంట్ లో ఒక సీట్ కూడా రాలా. చాలా మంది నాయకులు కానీ సీనియర్ లీడర్లు కానీ ఏం ఎక్స్పెక్ట్ చేశారు తెలుసా, కనీసం 4-5 బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకున్నారు. గెలవదండి. ఒక్కసారి ఆ పార్టీ బలం తగ్గిపోయింది, ఆ మనిషి నిలబడలేడు అనుకున్నప్పుడు జనం ఇంక ఎయిరాక. ఇప్పుడు అంత జాతి పిత అన్న అంత పేరు కదా, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన దిశానిర్దేశం చేశాడు, పెద్ద సపోర్టర్. అది మొన్న ఎలక్షన్ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయన రుణం తీర్చుకుందామని ప్రయత్నించాడు. నాగార్జున సాగర్ దగ్గర పెద్ద సీన్ క్రియేట్ చేసి పెద్ద ఒక భావోద్వేగం సృష్టించి తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ లేదని ఒక ప్రాంతీయ భావాన్ని లేపటానికి ప్రయత్నించి పోలీసులను పంపాడు. కానీ ఏం వర్కౌట్ అవ్వలేదు. ఇవన్నీ కూడా ఎప్పుడూ ప్రతి వాళ్ళు అధికారంలో ఉండరు. పైకి వెళ్ళిన చక్రం మళ్ళీ కిందకి రాక మాందో. ఇది రాజనీతి కృష్ణ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.